జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అఖిల్ బాబు, ఏంటి శ్యామా? ఏం చేస్తున్నారు? ఫొటోస్ చూస్తున్నాను. ఫోటోసా? ఎవరు అఖిల్ బాబు? మా ఫ్రెండ్కి పాప పుట్టింది శ్యామా. వాడు పిక్స్ పంపించాడు. చూడు ఎంత క్యూట్గా ఉందో. చాలా బాగున్నాయి అఖిల్ బాబు, ముద్దు ముద్దుగా ఉన్నాయి. అఖిల్ బాబు, చెప్పు శ్యామా. మనకి 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 కూడా ఇలాంటి పాప ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు డెలివరీ సాఫీగానే జరుగుతుంది, కానీ తనకి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. సారీ శ్యామా, నీకు పిల్లలు పుట్టారు. ఈ విషయం నేను నీకెలా చెప్పలేను. ఏంటి అఖిల్ బాబు మౌనంగా ఉన్నారు? మనకి పాప వద్దా? అదే ఆలోచిస్తున్నాను శ్యామా. అఖిల్ బాబు, ఇంట్లో మగపిల్లాడు ఎంత అల్లరి చేసేవాడైనా ఒక ఆడపిల్లుంటే ఆ సందడే వేరు. పట్టు లంగా జాకెట్ వేసుకొని ఆ చిన్న చిన్న పాదాలకి పట్టీలు వేసుకొని మన ఇంట్లో తిరుగుతుంటే ఇంట్లో ఒక మహాలక్ష్మి తిరిగినట్టుగానే ఉంటుంది. అవును శ్యామా, నాకు ఓ పాప ఉంటే బాగుండు అనిపిస్తుంది. నీలా. ఫోన్ కట్ చేస్తున్నా కూడా మళ్ళీ చేస్తుంది. వనజాక్షికి డబ్బు మీదున్న మమకారంతో స్థాయిని మర్చిపోయి ప్రవర్తిస్తుంది. మేడం మేడం అంటూ పిల్లిలా నా వెంట తిరిగేది. అలాంటి వనజాక్షి ఇప్పుడు నన్నే భయపెడుతుంది. ఈ విషయాన్ని లైట్ తీసుకుంటే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. వనజాక్షిని ఇలాగే వదిలేయకూడదు. ఏదో ఒకటి చేసి ఎలాగైనా సరే వనజాక్షి పీడ విరుగడ చేసుకోవాలి. ఈ టైంలో ఎవర్రా ఫోను? రే ఐశ్వర్య మేడం రా. హలో మేడం. ఎక్కడున్నారు? ఊరికి కొంచెం దూరంలో ఎవరూ లేని ఏకాంత ప్లేస్లో ఉన్నాం మేడం. అక్కడేం చేస్తున్నారు? చిన్న పార్టీ ఉంది మేడం, ఆ పనిలోనే ఉన్నాం. సరేలే, నాకు మీతో అర్జెంట్ పనుంది. నేను వెంటనే మీతో మాట్లాడాలి. త్వరగా ఇంటికి రండి. ఇప్పుడా మేడం? ఇప్పుడే. ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే ఏం లేదు మేడం, కానీ పార్టీ మధ్యలో. ముందు రండి. ఇక్కడికి వస్తే అలాంటి పార్టీలు 100 చేసుకోవచ్చు. సరే మేడం, మీరు ఫోన్ కట్ చేయండి, మేము మీ ముందు వాలిపోతాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.